దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మే మాసంలో 19వ తేదీ అండి. మీనరాశి జాతకులు ఒక స్త్రీ వల్ల ఈ విధంగా 3 శుభవార్తలు వింటారు. విన్న వెంటనే ఇలా వీరితో పంచుకోవాలనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరు, ఏం చేస్తుంది, ఆ యొక్క స్త్రీ రీత్యా పొందుకోబోతున్న ఆ శుభవార్తలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడాను వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. దయచేసి పూర్తిగా చూస్తేనే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల 3 శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న వెంటనే మీరు మీ తల్లిదండ్రులతో పంచుకుంటారు లేదా భాగస్వామితో పంచుకుంటారు. ఈ లోకంలో మీకు వారిని మించిన వారు ఎవరూ ఉండరు. ఎందుకంటే మీరు బాగుండాలి అని కోరుకునే వాళ్లలో వారే మొట్టమొదటగా నిలుస్తారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి ఎప్పటికీ మరువకండి. మనసులో ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి. ఈ రోజు ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబంతో ఆనంద క్షణాలు గడుపుతారు. ఈ మధ్య కొద్ది రోజులుగా ఉన్న సమస్యలు, గొడవలు తీరిపోతాయి. శృంగారంలో కేరింతలు కొట్టడం వల్ల మనస్సు ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కొత్త శక్తిని మీరు చూస్తారు. మీరు మీ పని రంగాన్ని మార్చుకోవాలి అనుకుంటే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ఈ సమయంలో మార్చుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారికి సమయం చాలా అద్భుతం. ఈ పనిని చూస్తూ మీరు ప్రత్యేకమైనటువంటి ప్రమోషన్ని కూడా పొందుకోవచ్చు. మీ పని ప్రాంతం యొక్క పరిధిని పెంచొచ్చు. సామాజిక, రాజకీయ, కుటుంబ రంగాల్లో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టులో జరుగుతున్న కేసుల్లో మీ శత్రువులు ఓడిపోతారు. మీ బంధువుల నుంచి మీరు ద్రవ్య ప్రయోజనాలు పొందుకోవచ్చు. మీరు షేర్ మార్కెట్ లేదా ఆస్తిలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వాహనం మీద ప్రయాణం చేసినట్లయితే వాహనాన్ని ముందుగా జాగ్రత్తగా నడపగలిగితేనే దూర ప్రయాణాలకు వెళ్ళండి. నోటిని అదుపుగా వాడండి. చర్చలకు దూరంగా ఉండండి. ఈ రాశివారు ఓపికగా ఉండాలి. భాగస్వామితో విడిపోవడం వల్ల ఒత్తిడులు ఉంటాయి. మీరు కోపావేశాలు అదుపులో ఉంచుకోండి. అనవసరమైన ఖర్చులు పెట్టొద్దు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. దైవానుగ్రహంతో మీ లక్ష్యాన్ని సాధించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోండి. ఈ రోజు మీకు విరామం లేని రోజు కావచ్చు. మీరు ఈ రోజున ఏదో ఒక విషయంలో గందరగోళానికి గురి అవుతారు. ఈ రోజు ఈ రాశి వారికి చాలా వరకు కూడాను కొంచెం మానసిక స్థిమితం తగ్గుతుంది. నిత్యము శివారాధన చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం కూడా మనోధైర్యాన్ని కలిగిస్తుంది. స్తోమతకు తగ్గట్లు పేదవారికి నిత్యము కాకపోయినా ఎప్పుడైనా మీరు చేసే రోజున దేవాలయానికి వెళ్లి అక్కడి పేదవారికి దానం చేయండి. అంతా మంచి జరుగుతుంది.